మాకున్న అవగాహన మేర నోటాతో పోటీపడే బీజేపీకి వచ్చే ఓట్ల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ మతతత్వం, మత పిచ్చి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్తంలో ఆ ఓట్ల శాతంతో సంబంధం లేకుండా చాలా ఎక్కువ శాతం ఆ రక్తంలో ఇంకిపోయింది. ఇప్పటికే ఆ విషయం ఇంకిపోయి ఉంది. మా సహచరులు, నాతో చదువుకున్న వాళ్ళు, నాతో పనిచేసిన వాళ్ళు, వాళ్ళతో మాట్లాడుతుంటే, వాళ్ళతో ఈ సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టేటటువంటి కామెంట్లు చూస్తుంటేనే మాకు అర్థమైపోతుంది, ఓహో వీళ్ళు కూడా ఎప్పుడూ లేనిది, ఎప్పుడు అంతకుముందు నేను ఎప్పుడు ఊహించని రీతిలో వాళ్ళల్లో ఉన్నటువంటి ఈ విషయం వివిధ రూపాల్లో చాలా సౌమ్యంగా వచ్చినప్పటికీ కూడా అర్థమైపోతుంది, ఓ వీళ్ళకి ఎక్కింది అని. సో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏనాడు కూడా లెఫ్ట్ పార్టీలకి, సెంట్రిస్ట్ పార్టీలకి మధ్యన రాజకీయ పోరాటాలు జరిగినాయే తప్ప మతపరమైనటువంటి పోరాటాలు ఏనాడు జరగల. మహా ఉంటే మనకు ఆ కులం అనే దరిద్రం ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మనం ఒప్పుకోక తప్పని పరిస్థితి. కానీ దానికంటే ప్రమాదకరమైనటువంటి మతపరమైన అసలు లేని చోట మన దగ్గర ఏనాడు మైనారిటీలు ఎప్పుడు ఏ తప్పులు, ఏ ఆక్షేపణ చేయగలిగినటువంటి పనులు చేశారు. కాబట్టి మైనారిటీలు ఏ రోజున అసలు సమాజాన్ని ఇబ్బంది పెట్టారు మన ఆంధ్రప్రదేశ్లో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అయినప్పటికీ కూడా ఈ రోజున మైనారిటీలు ఎనీథింగ్ అదర్ దాన్ హిందూ అంటేనే అసలు ఎగిరెగిరి పడుతున్నారు. ఏం కష్టం వచ్చిందిరా నీకు, ఏం బాధ వచ్చింది, ఏం భయం అవుతుంది, కొత్తగా నీకు వచ్చిన ప్రమాదం ఏంటి అంటే ఎవడేమి చెప్పడు, ఢిల్లీ చూపిస్తాడు. వాళ్ళకేదో పోయే కాలం వచ్చి వాళ్ళు అరుస్తా అంటే నువ్వెందుకు వాళ్ళతో పడిపోతున్నావు? మన రాష్ట్రంలో ఏనాడు ఏ ఇబ్బంది పడ్డావు నువ్వు, ఏ మైనారిటీ వాళ్ళు చెప్పరా అంటే కనిపెడుతున్నారు కష్టపడి. అబ్సల్యూట్లీ ఏమీ లేని చోట ఆంధ్రప్రదేశ్ లాంటి మతాలతో సంబంధం లేని సమాజంలో, ఏ మతము ఏ ఇతర మతాన్ని ఇబ్బంది పెట్టనటువంటి సమాజంలో, అటువంటి చరిత్ర కలిగినటువంటి సమాజంలో, చాలా అభ్యుదయ భావాలు, కమ్యూనిస్ట్ భావాలు పరిడవిల్లినటువంటి ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఈ రోజున మతం మత్తు చాలా వేగంగా విస్తరిస్తూ ఉంది. నా భయం ఏంటంటే ప్రభాకర్ గారు చెప్పినట్టుగా అది ఒక ఎక్స్క్లూజినరీ పాలిటిక్స్కి దారితీస్తుందేమోనన్న భయం నాలో కూడా ఉంది. దీనికి వీరు అన్నారు, ప్రసాద్ గారు అన్నారు, ఫాసిజం వచ్చిన తర్వాత రోడ్డు తప్ప పోరాటాలు, వీధి పోరాటాలు తప్ప మార్గం లేదు అని. బట్ ఐ హంబ్లీ డిసగ్రీ విత్ హిమ్. ఫాసిజం వచ్చిన తర్వాత మిమ్మల్ని రోడ్ల మీద కూడా రానియరు. రోడ్ల మీద కూడా రానియకపోవడమే దాని యొక్క ముఖ్యమైన గుణం. మీరు హిస్టారికల్గా చూసుకున్నా కానీ జర్మనీలో కానీ ఇటలీలో కానీ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత కరెంట్ స్తంభానికి ఉరిదీశారు తప్ప ముసోలిని, లేకపోతే హిట్లర్ తనకు కాల్చుకుని చచ్చాడు తప్ప ఏ జర్మను, ఏ ఇటాలియన్ రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయగలిగాడు ఇన్ ద రన్అప్ టు ద హైట్ ఆఫ్ ఫాసిజం? ఆ అవకాశం కూడా మనకి ఇవ్వరు. మనం ఇంకా ప్రారంభ దశలో ఉన్నాం. ఇక్కడ చాలా నేరో విండో ఉంది. ఈ విండోని మనం పోగొట్టుకుంటే మాత్రం వీధుల్లోకి రావడం కాదు, ఇక్కడ కూర్చోడానికి కూడా ఎవరు రారు. ఇవాళ ఏ పరిస్థితిలో ఉన్నామంటే, నిన్నగాక మొన్న ఒక వీడియో ఎవరో యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళాం. ఇంటర్వ్యూకి ముందు ఆయన చెప్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది సార్, మేము ఏదైనా ప్రశ్న అడగాలన్నా కానీ భయం అవుతుంది. ఎవరో ఒకళ్ళు వస్తారు, మేము సరే పాత్రికేయులం కాబట్టి ఏదో ఒక చిక్కు ప్రశ్నలు అడుగుతాం వాళ్ళని, వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక విచిత్రమైన ఆన్సర్ రాబట్టి దాన్ని కొంచెం వ్యూస్ పెంచుకుందామని మేము ఏదో అడుగుతాం. అవతలాడు ఏదో చెప్తాడు, బుర్ర తక్కువ సమాధానం చెప్తాడు, దాన్ని మేము సరే వ్యూస్ కోసం వాడుకుంటాం అనుకోండి. ఆడు చెప్పిన బుర్ర తక్కువ సమాధానంతో ఎవడికో మనోభావాలు దెబ్బలున్నాయని చెప్పి మమ్మల్ని పట్టుకుని మా మీద కేసులు పెడుతున్నారు. సార్ ఇదేం అన్యాయం సార్, అన్నోడెవడో వాడి మీద కేసులు పెట్టుకుంటే పోద్ది కానీ ఉత్తి పుణ్యాన్ని మా మీద కేసులు పెడితే ఎట్లా సార్? నిజంగా జరుగుతుందంటాయా? నేను నమ్మలా. నిజంగా జరుగుతుందా అంటే నిజమే సార్ అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్పాడు. పలానా ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు పలానా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి రాయలసీమలో 10 పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు సార్. రోజు పొద్దున్నే ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లు పిలవటం, ఒకసారి వచ్చిపోండి, మీ స్టేట్మెంట్ రాసుకుని పంపించేస్తాం, ఇబ్బంది పెట్టమని. నేను నా ఉద్యోగం చేసుకోవాలా, రోజు పోయి పోలీస్ స్టేషన్ వెంబడి తిరగాల సార్? ఏం చేయాలి? చాలా భయంగా ఉంది సార్. ఇప్పటికే అంటే మనం ఏమీ జరగట్లేదు అనుకున్న దగ్గర ఇంత జరుగుతుంది. నిన్న కృష్ణా మిల్క్ యూనియన్
ప్రెసిడెంట్ని, చైర్మన్ని, విజయ డైరీ చైర్మన్ని సరే హాస్పిటల్లో పోయి బలవంతాన్ని రాజీనామా చేయించారు. పొద్దు నుంచి సాయంత్రం వరకు నిన్నంతా వార్తల్లో, ముఖ్యంగా సోషల్ మీడియాలో, కొన్ని ఛానల్స్లో కూడా స్క్రోలింగ్లు అందరం చూసాం ఏం జరుగుతుందో. 2 మంత్రులు, ఒక ఎమ్మెల్యే హాస్పిటల్ బయట కారులో కూర్చుని 2-3 గంటలు ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు తెచ్చి ఆ రాజీనామా చేయించారు. దాని మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నిరసనలు వచ్చినాయి. ఆలోచించే ప్రతివాడు నిరసించాడు దాన్ని. ఇదే అప్రజాస్వామికమయ్యా, అందరు డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాన్ని తీసేయడానికి మీరెవరు? అసలు చట్టంలో, మ్యాక్స్ చట్టంలో ఉన్న సహకార సంస్థ మీదకి వెళ్ళడానికి ప్రభుత్వానికి ఏం పని? మీకు ఏం అధికారాలు ఉన్నాయి? అది పార్టీ నడిపే సంస్థ కాదు, ఇదే అరాచకం అని చెప్పి అందరూ అన్నారా? రాత్రి రేపు పొద్దున ప్రధాన పత్రికల్లో ఏమని రాయాలి, ఏ న్యూస్ రాయాలి అని ఆ ఒక్క పారాగ్రాఫ్ డిక్టేట్ చేశారంట ప్రధాన పత్రికలకి. మీరు ఇవాళ కనుక చూస్తే ఆ వార్త 13వ పేజీలో ఇంత సైజులో పడింది, డిక్టేట్ చేసింది. 13వ పేజీకి వెళ్ళింది ఆ వార్త. ఇంత పెద్ద ఇన్సిడెంట్ సుమారుగా అట్లాంటి 12-13వ పేజీలో ఇంత సైజు. 2 సిమిలర్గా ఉన్నాయి. ఏంటి ఇంత సిమిలర్గా ఉన్నాయి అనుకున్నాను నేను. తర్వాత తెలిసింది ఏమి రాయాలో డిక్టేట్ చేశారంట. అంటే ఇవాళ ప్రధాన పత్రికలు, కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి పత్రికల పరిస్థితి అది. కాబట్టి ఎంతో టైం లేదు మీకు. వీధి పోరాటాలు చేస్తే ఇప్పుడే చేయండి, తర్వాత ఆ అవకాశం కూడా లేదు, ఆ అవకాశం కూడా ఉండదు మనకి. కాబట్టి చాలా ఇది ప్రమాదం అంచుల్లో ఉన్నాం. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఏదో వాళ్ళ తిప్పలాలు పడుతున్నారు అనుకోండి. ఆంధ్రప్రదేశ్ లాంటి పీస్ఫుల్ సమాజంలో, విజ్ఞత, మేధస్సు, కమ్యూనిస్ట్ పోరాటాలు, అభ్యుదయం ఉన్నటువంటి సమాజంలో ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయనంటే చాలా జాగ్రత్త పడాలి మనం. ఇవాళ జంజీ ఉద్యమం ఏదైతే జరిగిందో దాని రిఫ్లెక్షన్స్ మీకు సౌత్లో ఉన్న దాదాపు అన్ని స్టేట్స్లోనూ పడ్డాయి. హైదరాబాద్లో కూడా జరిగిందంట, తక్కువ స్థాయిలోనే జరిగింది. చెన్నై, బెంగళూరు బెటరు. బట్ ఆంధ్రప్రదేశ్లో పూర్తి నిశ్శబ్దం, జీరో. ఎక్కడ ఏమి ఎవరో కిక్కురు మళ్ళా అంత అచేతనం అయిపోయాం. ఎందువల్ల అంటే ఆయన అన్నట్టు నిర్లిప్తత, నిశ్శబ్దం, నిస్తేజత ఆవహించిపోయింది. 2 ప్రధాన పార్టీలు ఒకటైపోయిన తర్వాత ఎక్కడుంది? అపోజిషనే లేదు. సో ఇవాళ వీ హ్యావ్ టు ఫస్ట్ ఇన్వెంట్ ది అపోజిషన్, వీ హ్యావ్ టు క్రియేట్ ది అపోజిషన్, వీ హ్యావ్ టు ఫార్మాట్ ది అపోజిషన్. దానికి అభ్యుదయంగా ఆలోచించేటటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళే అనుకోండి. ఈ రాజ్యాంగ ఇష్యూల మీద, సెక్యులర్ ఇష్యూస్ మీద, ఎకనామిక్ ఇష్యూస్ పక్కన పెడితే మిగిలిన అన్ని ఇష్యూస్ మీద కలిసి పనిచేయడానికి మేము సిద్ధం. అంతవరకు మేము అందరినీ కలిసి రమ్మని మేము కూడా పిలిపిస్తున్నాం. మా చేతనైంది మేము ఎంచుకున్న రంగాల్లో మేము పనిచేస్తున్నాం, మీరు ఎంచుకున్న రంగాల్లో మీరు పనిచేస్తున్నారు. మీకు ఫాలోయింగ్ ఉంది, క్యాడర్ ఉంది, ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఉమ్మడిగా ఏ పని చేయడానికైనా చెప్పి మేము కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. Please subscribe .news.